గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, మనందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఓ చరిత్ర అలా కాలగమనంలో కలిసి ఏర్పడిన పరిస్థితులు, వాటిని ఎదుర్కొనే క్రమంలో జరిగిన పరిణామాలను అందమైన దృశ్య కావ్యంగా మలిస్తే అది గౌతమిపుత్ర శాతకర్ణి. కథ, కథనం, కథానాయకుడు, కథలోని పాత్రలు, ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. క్రీస్తు పూర్వం జరిగిన ఓ కథను ఎంతో అందంగా అందరినీ అలరించి కథ ఆశాంతం అన్ని తానే నడిపిస్తాడు. తన చుట్టూ ఉన్న పాత్రలు సమ ప్రాధాన్యతను ఇస్తూ సాగిన కథనం అందరినీ కట్టిపడిస్తుంది. శత్రు రాజ్యాలను ఛేదిస్తూ అఖండ భారతావనిని సృష్టించాలనుకునే ఓ తల్లి ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు కథన రంగంలోకి దిగిన ఓ వీరుడి కథగా కనిపిస్తుంది. పరదేశపు శత్రువులను ఎలా ఎదుర్కొన్నారు, శాతకర్ణిలో అంతటి యుద్ధకాంక్ష ఎందుకు ఏర్పడుతుంది, గౌతమిపుత్రుడుగా సామ్రాజ్య కాముకుడుగా ఎలా మారాడు అనేదే కథ. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరుచుకుపడే పాత్రగా గౌతమిపుత్ర శాతకర్ణిగా ఆ పాత్రకు న్యాయం పట్టపురాణిగా శ్రేయ తన వంతు పాత్ర పోషించింది. గ్రీకు రాజుగా కనిపించిన నటులందరూ తమ పాత్రకు తగ్గ న్యాయం చేశారు. ఇక ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు, వాటిని చూపించిన తీరు, డైలాగ్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడిస్తాయి. చిరంతన్ బర్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు క్రిష్ మలిచిన తీరు తన్మయత్వానికి గురి చేస్తుంది. ఇక శ్రేయ, హేమామాలిని మధ్య జరిగే సంభాషణలు తారాస్థాయికి తీసుకెళ్తాయి. కథన రంగానికి కన్న కొడుకును తీసుకెళ్తున్న శ్రీలా నిలదీసే సన్నివేశం, శ్రీయలోని నటన నా భూతో నా భవిష్యత్ అనేలా ఉన్నాయి. 8 నెలల కాలంలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సాధ్యమేనా అనేంతలా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ఊపిరి తీసుకోకుండా చేస్తాయి. కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబోర్చుకునేలా సన్నివేశాలను తెరకెక్కించారు క్రిష్. ఇక ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఎంతో డిష్గా కనిపిస్తుంది. ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం కంటే వెళ్లి ఆ ఆనందాన్ని పొందడమే చాలా ఉత్తమం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.